మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా దుర్గి మండల పరిధిలో నాటు బాంబులు కలకలం రేగింది. జంగమహేశ్వరపాడు గ్రామంలో బాంబుల్ని గుర్తించారు. నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో 17 బాంబులు, 3 వేట కొడవళ్లు, చిప్పగొడ్డలి, ఇనుప రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుమ్మ నాగరాజు అని టీడీపీ సానుభూతి పరుడు ఇంట్లో వీటిని గుర్తించినట్లుగా తెలిపారు. గ్రామ శివార్లో నాగరాజు ఇల్లు నిర్మాణం జరుగుతుంది. 4 ఏళ్ల కిందట గొడవ కారణంగా ఊరు వదిలి వెళ్లిపోయారు నాగరాజు కుటుంబీకులు. అయితే ఆ ఇంట్లో నాటు బాంబులు ఎవరు పెట్టారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పావులు ఏమైనా ఉంటాయి, వదిలే వదిలే పావులు ఏమైనా ఉంటాయి, పావులు ఏమైనా ఉంటాయి, వదిలే 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 పావులు ఏమైనా ఉంటాయి, పావులు ఏమైనా ఉంటాయి, వదిలే 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 పావులు ఏమైనా ఉంటాయి, పావులు ఏమైనా ఉంటాయి, వదిలే 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 పావులు ఏమైనా ఉంటాయి. పల్నాడు జిల్లా దుర్గి మండల పరిధిలో నాటు బాంబులు కలకలం రేగింది. జంగమహేశ్వరపాడు గ్రామంలో బాంబుల్ని గుర్తించారు. నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో 17 బాంబులు, 3 వేట కొడవళ్లు, చిప్పగొడ్డలి, ఇనుప రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుమ్మ నాగరాజు టీడీపీ సానుభూతి పరుడు ఇంట్లో వీటిని గుర్తించినట్లు తెలిపారు. గ్రామ శివార్లో నాగరాజు ఇల్లు నిర్మాణం జరుగుతుంది. 4 ఏళ్ల కిందట గొడవ కారణంగా ఊరు వదిలి వెళ్లిపోయారు నాగరాజు కుటుంబీకులు. అయితే ఆ ఇంట్లో నాటు బాంబులు ఎవరు పెట్టారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఒక ఇంట్లో అయితే నిర్మాణంలో ఇంట్లో నాటు బాంబులు అయితే కలకలం రేగినట్టు తెలిసింది. అసలు ఎవరు పెట్టారు, ఏంటి ఇన్ఫర్మేషన్ అని తెలిసిన డీటెయిల్స్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ లో పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. పల్నాడు జిల్లాలో బాంబులు, కత్తులు, వేట కొడవలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దుర్గి మండలం జంగమహేశ్వరపాడు గ్రామంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఇంట్లోనూ దాచినటువంటి 17 బాంబులను, 3 వేట కొడవళ్లు, 3 బరిసెలు, ఒక చిప్పగొడ్డలి, ఇనుప రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నెల 11వ తేదీన చంద్రబాబు నాయుడు మాచర్ల పర్యటన నేపథ్యంలో బాంబులు, కత్తులు దాచి ఉండటానికి కూడా టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలానే ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో గొడవలు సృష్టించేందుకు రౌడీ మొక్కలు సిద్ధపడినట్టు కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో పోలీసులు ప్రతిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అలానే ఈ ఏదైతే బాంబులు, నాటు కొడవలు దాచినటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది టీడీపీ సానుభూతి పరుడుగా ఉన్నటువంటి వారి ఇంట్లో ఉండడము, అలానే అసలు గతంలో కుటుంబ కక్షల నేపథ్యంలో ఇల్లు వడిచి ఊరు వదిలిపెట్టి వెళ్ళినటువంటి వాళ్ళ ఇంట్లో మరలా ఇప్పుడు బాంబులు, నాటు కొడవళ్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తారు, ఎవరి మీద కేసులు నమోదు చేస్తారు, ఏ విధంగా విచారణ చేస్తారంటూ కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే పచ్చగా ఉన్నటువంటి పల్నాడులో మరలా ఫ్యాక్షన్ గొడవలు చెలరేగుతాయో, ఎన్నికల వేళ ఎటువంటి భద్రత ఉండాలి, ఎన్నికల వేళ ఇటువంటి బాంబులు, గొడవలు, గడ్డలు దొరకటం కూడా సంచలనంగా మారేటువంటి పరిస్థితి. ఇప్పటికే జిల్లా ఉన్నత స్థాయి అధికారులు ఆ జంగమహేశ్వరపాడు చేరుకొని ఆ ప్రాంతానంతా పరిశీలించి ఎవరైతే వీటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారో వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా చూస్తామంటూ కూడా చెబుతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.